నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము. సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగ్రహం మనకి మే 14వ తారీఖున రాత్రి 11:20 మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 14వ తారీఖు నుంచి కూడా అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరిగి 18వ తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రిగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. సో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రిగతిలో సంచారం జరిగి డిసెంబర్ 5వ తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున రాశిలో సంచారంలో ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2 రాశులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట. అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు, శుభగ్రహము. మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు. మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి. మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే దైవబలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట. గురువు మనకి విద్యాకారకుడు కూడా అనమాట. అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు. కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురుగ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయంటే ధనకారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందన్నమాట. సో అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను. ధనుసు రాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉండబోతుందో చూద్దామండి. ధనుసు రాశి వాళ్ళకి గురువు లగ్నాధిపతి, చతుర్థాధిపతి అయ్యి 7వ స్థానంలో సంచారం జరగడము. గత కొంతకాలంగా ధనుసు రాశి వాళ్ళకు కూడా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ లేవు కదా. ఎందుకంటే 6వ స్థానంలో గురు సంచారం జరగడం వల్ల వాళ్ళు కొద్దిపాటిగా ఇబ్బందులు ఫేస్ అయిన పరిస్థితులు మనకి కొంతమందికి తెలిసినవే. సో ఇప్పుడు 7వ స్థానంలో సంచారం ఏంటంటే గురు యొక్క దృష్టి లాభస్థానం పైన ఉంటుంది, లగ్నం పైన ఉంటుంది, తృతీయ స్థానం పైన ఉంటుంది. సో వీళ్ళకి తృతీయ స్థానం కూడా మనకి కొద్దిపాటిగా ధైర్య సాహసాలకి కూడా మనకి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి వీళ్ళకి ఎక్కడ లేని ధైర్య సాహసాలు రావడము, వీళ్ళకి ఒక మంచి ఆలోచనలు రావడము, ఇదివరకు గతంలో జరిగిన తప్పుల పైన వీళ్ళ కొద్దిగా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం కూడా మనకి కనిపిస్తూ ఉంది. 7వ స్థానంలో సంచారం ఇక్కడ గురు యొక్క మార్పు వల్ల ఏంటి అంటే భార్యాభర్తల మధ్యలో ఇదివరకు ఏవైనా ఇబ్బందులు ఉండి కొద్దిగా సెపరేషన్ లాగా ఏవైనా ఉండుంటే కనుక ఈ గురువు సంచారం వల్ల కొద్దిపాటిగా అవి రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య కూడా మంచి ప్రేమానుభూతి ఎక్కువ పెరుగుతుంది. ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురు సంచారం వల్ల వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంది. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా సంతాన భాగ్యం కలిగే ఛాన్సెస్ కూడా మనకి గురువు యొక్క దృష్టి వల్ల ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానం పైన దృష్టి పడుతుంది కాబట్టి 7మంలో ఉన్న గురువు లాభస్థానం పైన దృష్టి పడడం ఏంటంటే బిజినెస్ విషయంలో ఏవైనా కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ఏవైనా ఉంటే కనుక వీళ్ళకి ఒక నెట్వర్క్ సర్కిల్ వల్ల కూడా చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
నెట్వర్క్ సర్కిల్, సోషల్ సర్కిల్ మనం ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో అది కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ వల్ల వీళ్ళు కొద్దిగా లబ్ధి పొందే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే గుడ్డిగా ఎవరిని ఇక్కడ నమ్మడానికి కూడా లేదు. స్టార్టింగ్లో కొద్దిగా ఫేవరబుల్గా ఉన్న మనతో మంచి మాట్లాడుతున్నారు కదా వీళ్ళని నమ్మొచ్చు అనుకొని కొద్దిగా ఓవర్గా మనము కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే కనుక ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది. సో అలాంటప్పుడు ఇక్కడ గురు గోచారం ఏంటంటే గురువు ఎంత గురువైనా సరే మంచి రిజల్ట్స్ ఇచ్చినా కొద్దిగా బాధక యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి బాధక స్థానంలోకి సంచారం జరగడం ఏంటంటే ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోవడం వల్ల కొద్దిగా బాధపడే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఈ చిన్న పాయింట్ చెప్తున్నాను అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఏది చేసినా సరే ఇంట్లో పెద్దవాళ్ళతో డిస్కషన్ చేయండి. మీకు మనసుకి తోచింది కదా అని చెప్పేసేసి గుడ్డిగా ఏది పడుతుంది ప్లాన్ చేయకుండా ఉండండి. తోబుట్టులతో ఇదివరకు ఏదైనా రిలేషన్షిప్స్లో కనుక ఇబ్బందులు ఉండుంటే కనుక అవి కూడా మీకు రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ క్రియేటివిటీ స్కిల్స్ పెరుగుతాయి. ఆ క్రియేటివిటీ స్కిల్స్ని యూస్ చేసుకొని మీరు బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకునే ప్రయత్నం కూడా మీరు చేసుకుంటూ ఉంటారు. లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి ఇదివరకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే కనుక దాని విషయంలో కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చి మీకంటూ ఒక సరిగ్గా టైంకి బుద్ధి సరిగ్గా పనిచేయడం కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇదివరకు ధనుసు రాశి వాళ్ళకి షష్ఠ స్థానంలో గురు సంచారం అన్ని రకాలుగా కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు పెట్టి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా ఇబ్బందులు అయ్యాయి కదా. సో ఈ గురు సంచారం లగ్నం పైన దృష్టి పడడం ఏంటి అంటే మీ ఫిజికల్ బాడీ, మీ అపీరెన్స్ పైన మీరు దృష్టి పెట్టడము, ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడము, ఏది పడితే అది కన్జ్యూమ్ చేయకుండా ఉండడము, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. టైంకి మీ ఇంటెలిజెన్స్ ఒకటి పనిచేస్తూ ఉంటుంది, మీ విజ్డమ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే కనుక మీ స్కిల్స్ని పెంచుకునే ప్రయత్నం చేసుకుంటే కనుక మీకు మంచి టీం వర్క్లో, టీమ్ కొలాబరేషన్స్లో కూడా మీకు మంచి రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళకి స్ట్రెస్ క్రియేట్ చేసేలాంటి పనులు మీరు ఏమాత్రం కూడా చేయకుండా ఉంటే మంచిది. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇట్లాంటి వాటిల్లో ఉంటే కనుక మీకు ఇప్పుడు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. మీ స్కిల్స్ని బట్టి, మీ తెలివితేటల్ని బట్టి, మీ చాకచక్యంతో బట్టి మీరు మీ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకునే దాఖలాలు కూడా కనిపిస్తుంది. గృహంలో మంచి ప్రశాంతమైన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. కొద్దిగా డబ్బు కూడా ఖర్చు పెడతారు. అంటే ఆస్పిషియస్ అంటే ఇక్కడ శుభకార్యాల కోసం మీరు కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి గురు సంచారం చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఇంకా మీకు దశ అంతర్దశలు కొద్దిగా అనుకూలంగా లేకుండా ఉండి గురు యొక్క బ్లెస్సింగ్స్ మీకు 100% రావాలి అనుకున్న వాళ్ళైతే కనుక ప్రతి గురువారం కూడా దత్తపారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ స్వామి క్షేత్రం విజిట్ చేయడము, లేకపోతే గురు రూపేణ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం అలాంటివి చేసుకున్న అంటే డబ్బు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి చదువు విషయంలో పుస్తకాలు పంచిపెట్టడము ఇలాంటివి ఏవి చేసుకున్నా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఈ గురు 1 yearలో మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు.